అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మీరు చూపించిన అభిమానం, ప్రేమ, ఆదరణ నేను ఎప్పుడు మర్చిపోలేను. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చానంటే అది మీరు నాకు ఇచ్చిన ప్రేమ, నాకు ఇచ్చిన ధైర్యం. నేను ఇట్లా మీ ముందుకు వచ్చాను. నేను ఎప్పుడు మర్చిపోను మిమ్మల్ని. మీ అందరికీ తెలుసు, ఇన్ని రోజులు చంద్రబాబు నాయుడు గారు ఇన్ని సంవత్సరాలు 8 సార్లు మీరు గెలిపించినా కూడా నేను ఎప్పుడు రాలేదు. నేను రాజకీయాలు ఎప్పుడు నేను వచ్చి ఉండలేదు. కానీ నా యాత్ర అప్పుడు మిమ్మల్ని అందరూ, ఎస్పెషలీ మహిళలు, వాళ్ళు ఎట్లా చంద్రబాబు నాయుడు గారి కోసం ఆ 53 రోజులు వచ్చి పోరాడారు. అది ఇప్పటికీ కూడా నా కళ్ళు ముందర మెదులుతా ఉంటుంది. ఎస్పెషలీ మన స్త్రీ శక్తి. మీ భూములు ఆయన స్పెషల్ కోర్టు పెట్టి ఆయన కూడా మీరు చెప్పింది చెప్పి మీ భూములు మీకు వచ్చేటట్టుగా తప్పకుండా ఆయన చూస్తారమ్మా. కానీ కొంచెం మీరు ఓపిక అనేది పెట్టాలి. 5 సంవత్సరాలు ఈ రాక్షస ప్రభుత్వం చేసిన అరాచకాలు తీసుకున్నారు కదా, ఒక ఓపిక అనేది ఉండాలి. ఒక 2-3 నెలలు, 5 నెలలు, 6 నెలలు ఓపిక పట్టి. ఎందుకంటే ఈ రాష్ట్రం అంతా అల్లకోలంగా ఉంది. కొంచెం అది అన్ని సర్దుకుని, మన ఇంట్లో అన్ని సర్దుకునే కదా మనం బయటికి వెళ్ళగలం. అట్లానే కొంచెం ఆయన సర్దుబాటు అయిన తర్వాత తప్పకుండా ఆయనకి తెలుసు, తెలియక కాదు, ప్రజలు అనుకుంటున్నారు ఏం చేయట్లేదని. వచ్చిందే 1 నెల, ఎది ముట్టుకున్నా చాలా అలగోలంగా ఉంది. ప్రతి డిపార్ట్మెంట్ అట్లానే ఉంది. ఆయనకి కొంచెం మీరు టీడీపీ ప్రభుత్వానికి, ఆ కూటమి ప్రభుత్వానికి కొంచెం మీరు ఓపిక పట్టి ఒక 3-4 నెలలు ఓపిక ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి తప్పకుండా మీ భూములు మీకే తిరిగి వస్తుంది. మీకు తెలుసు కదా, వైసీపీ ల్యాండ్ టైటిల్ యాక్ట్ అని తీసుకొచ్చారు. ఎవరికి తీసుకొచ్చారా లేదా? అవునా? నాకు తెలిసి శ్రీకాంత్ గారు చెప్తున్నారు. ఈ రోజు రద్దు చేశారంట చంద్రబాబు నాయుడు గారు. మీరు ఒకటే ఆలోచించాలి. ఈ ప్రభుత్వం కనుక ఉండుంటే మీ భూములు ఏమయ్యాయి, మీకు హక్కు కూడా దక్కేది కాదు అడగటానికి. సో మిమ్మల్ని ఒకటే నేను కోరుకుంటున్నాను, కొంచెం ఓపిక పట్టాలి. ప్రజలు కూడా ఒక 5-6 నెలలు ఓపిక పడితే తప్పకుండా ఆయన ఏదో చేసి ఎవరికి ఏ భూములు ఎవరికి వెళ్ళాలి వాళ్ళకి తప్పకుండా ఆయన వెళ్ళేటట్టు చూస్తారు. తప్పకుండా ఆయన చేస్తారు. మా ఊరు కమ్మగుట్లపల్లె. ఇట్లా మునియప్ప, మునుస్వామి అనే వాళ్ళు కూడా పనికి పోయినాము. మా భూములంతా వాళ్ళు అక్కడ పెట్టుకుని మాకు భూములు ఇవ్వకుండా మీరు అమ్మేసినారు, అట్లా ఇట్లా అనేసి మమ్మల్ని లేఖలు అడిపించుకొని మాకు నెలకు కూలి చేసుకునే పోయాము మేడం. భూములు తీసేసుకున్నారు. మా భూములు తీసేసుకున్నారు. మేము అక్కడ పోయి అడగారు. ఈ ఊర్లోనే ఉన్నాం మేడం. ఈ ఊర్లోనే కమ్మగుడ్లపల్లె. వాళ్ళ పేరు మునియప్ప, మునిస్వామి. కానీ మా తమ్ముళ్ళు, మా నాయనోళ్ళ భూములు, మా భూములు ఒక 6 కుటుంబాల భూములు వాళ్ళు 1 ఎకరా 70 సెంట్లు ఉంది మేడం. వాళ్ళది 1 ఎకరా 70 సెంట్లు ఉంది, మాది 1 ఎకరా 70 సెంట్లు ఉంది. వాళ్ళు ఇప్పుడు పోయి అడిగితే మీరు కోట్లు ఎత్తుకొని రండి, అంత డబ్బులు ఎత్తుకొని రండి, మేము ఇస్తాము, లేదంటే మేము అక్కడ పోలీస్ స్టేషన్ పోయినాము, అక్కడ మాట్లాడినాము, ఇక్కడ పంచాయతీ పెట్టినాము, ఇక్కడ మాట్లాడినాము. వాళ్ళు పంచాయతీ కాడికి రాలేదు. పోలీస్ స్టేషన్ కాడికి పోయి సార్ కాడ మాట్లాడినాము. సరేమ్మా పంపిస్తాము, మాట్లాడతామన్నారు. మాకు ఎక్కడ పోయినా కూడా న్యాయం జరగలేదు. సార్ కాడికి కూడా పోయినాము. అన్ని ఉన్నాయి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.